మాంసంతో పుడుతుంది ఆవు దూడ పుట్టినప్పుడు మావితో. ఆవు మాంసాహారి కాకపోయినా మావితో పుట్టిన దూడ శరీరాన్ని నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది. వత్స అన్నారు. అందుకే శిష్యుడు ఎన్ని అవగుణములతో ఉండనివ్వండి, అయ్యో వీడు దారి తప్పి తెలియక కదూ నా దగ్గర చేరాడు అని అనుగ్రహంతో శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు గురువు. అందుకే వత్స అని గురువు పిలుస్తాడు. కొడుకు నేనే సుఖం పొందలేదు ఇందులో, వాడు ఇన్ని సుఖాలు పొందుతున్నాడు నా కడుపున పుట్టి, నేను కదూ వాడి ఇన్ని సుఖాలకి కారకుణ్ణి, అసలు వాడు ఉన్నాడంటే నేనే కదూ కారకుణ్ణి, కానీ వాడు ఎప్పుడు నాన్నగారు మీ వల్లే నాకు ఇన్ని సుఖాలు ఉన్నాయి అనలేదే అని నాన్నగారు ఎప్పుడు అనుకోడు. వాడు సంతోషిస్తున్నాడు, ఆయనకి చాలు. అందుకే వత్స అనే అధికారం ఎవరికి ఉంటుంది అంటే తండ్రికి ఉంటుంది. మళ్ళీ ఈ వాత్సల్యమంతా కలిపి ఎవరు అంటే అదిగో నా తల్లి. అందుకే వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. దయ ఇక్కడ ఉంటుంది. అది పద్మాసనస్థయో పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. అందుకే చూడండి, ఆయన చాలా చెయ్యకూడని పని చేసేసాడండి, ఎంత తప్పు చేసేసాడండి, అవతల వాడిని ఎలా కొట్టేశాడండి అన్నారు అనుకోండి, అలాగా దయ లేదండి అని ఇలా అనరు, దయ లేదండి అని ఇలా అంటారు. దయ అంటే గుండెలు చూపిస్తారు. కారుణ్యము ఆవిడ ఎక్కడుంటుంది అంటే ఆయన గుండెల్లో ఉంది. అందుకే అంత కరుణామూర్తి. ఎన్ని పాపాలు చేసినా క్షమించి కలిపురుషుడి వల్ల ఇలా పాడైపోతున్నాడు రా వీడిని మళ్ళీ పాపాలు తీసేస్తుంటాడు. పద్మాసనస్థయవు పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు తన పాదములే గతియని చూపరులకు దక్షిణహస్తము సంకేతించుచుండా కలియుగంలో నా పాదాలు పట్టుకోండి చాలు అని కుడి చేత్తో తన పాదములు చూపిస్తూ ఉంటాడు. చూపరులకు సంకేతించుచుండా తన పాదములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగు నటంచు. ఎవరు నా పాదములు నమ్ముకున్నారో వాళ్ళకి సంసార సముద్రం నడుం వరకే వస్తుంది, వాళ్ళు సంసార సముద్రంలో మునిగిపోరు. నేను రక్షిస్తానని చెప్పడానికి ఎడమ చెయ్యి నడుం మీద పెట్టుకుంటాడు. కటిదగ్నమగు నటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండా అలరు ఆనంద నిలయమందునను నిలిచి పరమ పావన శేష పర్వతము మీద మహితోజ్వలంబైన గుణంబులుండు శ్రీవేంకటేశ్వరుండు దయామయుండు. అపారమైనటువంటి దయ కలిగినటువంటి వెంకటేశ్వరుడు ఆ పద్మపీఠం మీద నిలబడి ముద్ర పట్టి నిలబడ్డాడు. అది తనంత తానుగా కోరుకుని అలా నిలబడ్డాడు తప్ప ఆయన కోరుకోకుండా ఎవరో చెక్కి నిలబెట్టింది కాదు. ఆయన పాదములు చూడండి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరు ధ్యానమునందు నిలబడగలరో వాళ్ళను అనుగ్రహిస్తాడు. అది దాని అర్థం. నిజంగా మీరు వెంకటేశ్వర స్వామి వారి పాదాలు చూడాలి అంటే శుక్రవారం నాడు అభిషేకం అయిపోయిన తరువాత కొద్దిసేపు మాత్రమే వెండి తొడుగులు తీసేస్తారు. నిజపాదదర్శనమని అప్పుడే ఇస్తారు. మిగిలిన సమయాల్లో ఆయన పాదదర్శనం అవదుగా, తొడుగులు ఉంటాయి. మరి ఎలా ఆయన ఇలా చెబితే ఆయన పాదాలు చూడకుండా ఉంటే ఇంకా ఉపయోగం ఏమిటి అంటే అసలు ఆ పాదములు చూడడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసుకోవాలి. అందుకే అన్నమాచార్యులు వారు సంకీర్తన చేస్తూ ఒక మాట అంటాడు, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు. అది పరమయోగీంద్రులైనటువంటి వారికి భావగోచరం అవుతాయి ఆ పాదాలు.